దేవుడు మనలో నిలిచి ఉండాలి. ఏం జరుగుతున్నప్పుడు వారు బహుగా ఫలిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? బహుగా ఫలిస్తారు. ఇక ఈ భూమి మీద మనం బ్రతుకున్నంతకాలం దేవుని నమ్ముకున్న తర్వాత ఫలించాలి, బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటి? ఏంది అర్థమైంది? యేసుప్రభు వారు చెప్పిన మాటకు మనం నమ్ముకున్న సత్యాన్ని నలుగురికి తెలియజేసి మనకి ఎంతమంది అయితే మన జీవితంలో ఎదురవుతూ ఉంటారో వారిని దేవుని వైపుకు నడిపించడం ఫలించడం అంటే ఒక మంచి అర్థం. అర్థమైందా? ఫలించడం అంటే ఏంది? మనం రక్షణ పొంది మనం పరిపూర్ణులమై మన జీవితంలో ఎదురయ్యే ప్రతి వారిని దేవుని వైపుకు నడిపి ఈ రక్షణ ఆనందాన్ని వారిలో నింపి ఒక్కరిగా ఉన్న మనం ఒక గుంపుగా మారడం ఫలించడం అంటే. ఇక రెండో అర్థం ఏంది? ఫలించడం అంటే మొదటి అర్థం ఏంటంటే ఆత్మలు సంపాదించడం. రెండో అర్థం ఏంది? అభివృద్ధి చెందాలి. నానాటి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇవ్వాలనుకున్నది మనకి ఇస్తూ ఉంటే అవి మనం పొందుకుంటూ ఉండాలి. ఫలించడం అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనసులో కోరికలు చాలా ఉంటాయి ప్రతి వారికి. మనం కోరుకున్నల్లా దేవుడు ఇవ్వడం కాదు ఫలించడం అంటే.